పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, ఇంకా మనం గమనిస్తే కూడా నిత్యము కూడా అసలు స్త్రీలు హోమం చేయొచ్చా? స్త్రీలు హోమం చేయొచ్చమ్మా, ఎందుకు చేయకూడదు? ఎందుకు అనంటే మీరు చూస్తే వేదాలు అవపోసన పట్టారు చాలామంది స్త్రీలు. సీత, సావిత్రి, లేకపోతే బోల్డ్ మంది పేర్లు చెప్పచ్చు. గాయత్రీదేవి అంటే మనకి ఏంటి అంటే వేదాలన్నిటికీ అధిష్టాత్రి. స్త్రీలు హోమాలు చేయొచ్చా అని అంటే కొన్ని ఆచారాలు, ఈ శ్రీ విద్య ఉపాసనకు వచ్చేసరికి కొన్ని ఆచారాల్లో చెయ్యొచ్చు, కొన్ని ఆచారాల్లో చేయకూడదు. మనకి ఏ గురు సాంప్రదాయాన్ని ప్రకారం వెళుతున్నామో దాని ప్రకారం మనం ఫాలో అయితే, అంటే వామ కౌళాచారాల్లో స్త్రీలు హోమం చెయ్యొచ్చు, కానీ సమయ దక్షిణాచారాల్లో వాళ్ళు చెయ్యొద్దు అని అంటారు. కాబట్టి మనం గురువుని ఫాలో అయిన దాన్ని బట్టి ఆ గురు పరంపరలో గురువు మనకిచ్చిన ఆదేశం ప్రకారం తప్పకుండా స్త్రీలు హోమం చెయ్యొచ్చు. అమ్మ, ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కామాఖ్య దేవాలయంలో బ్రహ్మపుత్ర నది సమీపంలో ఈ గౌహతి ప్రదేశంలో అసలు ఈ ప్రాంతంలో ఏ చిన్నిపాటి పుణ్యకార్యం చేసినా కూడా అక్షయమైన ఫలితాలు అంటూ ఉంటారు. అసలు ఆ దేవాలయానికి వెళ్తే ఏం చేయాలి? ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడున్న ఏంటి అంటే అమ్మతో చేయాల్సినవిది ఒకటమ్మ ప్రేమించడం, అమ్మతో చెయ్యకూడదు ఒకటి వ్యాపారం. ఏంటి వ్యాపారం అని అంటే, నేను ఈ పూజ చేస్తాను నాకు ఇది కావాలి అని అడగడం వ్యాపారం. అలా కాకుండా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమగా కనుక వెళితే, ఆ ప్రేమగా భక్తితో కనుక వెళితే నీకేం కావాలో అమ్మకి తెలుసు, అది అమ్మే చేస్తుంది. కానీ నువ్వెందుకు వ్యాపారం చేయాలి అసలు అమ్మతో? ఎందుకంటే పాపం తన బిడ్డ ప్రేమగా వచ్చిందని అనుకుంటుంది. వచ్చిందని అనుకున్న తర్వాత నువ్వు అక్కడి నుంచి లిస్ట్ అంతా ఇప్పేసి నువ్వు ఇవన్నీ కనుక చేసావు అనుకో, చాలామంది మొక్కుతారు కదా, నువ్వు ఇవన్నీ చేస్తే నేను నీకు ఇది ఇస్తాను. అయితే అమ్మ, ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుందంటారు. అయితే మరి బృందావనానికి వెళ్ళేసరికి అందరూ కూడా చాలా అలౌకికంగా భావన చెందుతూ ఉంటారు. బృందావనానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? కృష్ణుడిని ఎలా దర్శించాలి? కృష్ణుడిని దర్శించాలి అంటే హృదయం ఒక్కటే ఉండాలి. ఆ హృదయంలో కనుక కృష్ణుడి పైన నిండిన ప్రేమ ఉంటే తప్పకుండా ఆయన్ని దర్శించవచ్చు. పైగా ఏంటి అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి దాన్ని క్షేత్రము అని అంటారు. క్షేత్రము అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ బోల్డన్ని శక్తిపీఠాలు ఉన్న ప్రదేశం, స్వయంభూగా వెలసిన ప్లేసు, దాన్ని క్షేత్రము అంటున్నారు. కానీ బృందావనానికి వచ్చేసరికి బృందావనం ఒక్కదాన్ని ధామము అని పిలుస్తారు. అవును, బృందావన ధామం అని పిలవడానికి కారణం ఏమిటి అంటే, మీరు వైకుంఠం, కైలాసం, మణిద్వీపం ఇలాంటి పేర్లు విన్నారు కదా, అలాగే కృష్ణుడు రాధ ఉండే ప్రదేశాన్ని గోలోకము అని పిలుస్తారు. ఆ గోలోకం ఏదైతే ఉందో అది తనంతట తానుగా భూమి మీదకి, అక్కడ గోలోకంలో ఏముంటాయో అవన్నీ అలా భూమి మీదకి దిగిపోయాయట. ఆ దిగిపోయిన ప్రదేశాన్నే బృందావనం అంటారు. అంటే బృందావనం అంటే గోలోకమే బృందావనం నిజం చెప్తే. అంటే అది అలా కిందకు వచ్చేసింది అంతే ఆ లోకం నుంచి. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటారో అప్పటి వరకు అది ఇక్కడే ఉంటుందన్నమాట. అందువల్ల రాధాకృష్ణులు నిజంగా కొలువై ఉన్న ప్లేసే బృందావనం. అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఉండే స్థలం అది. ఆ స్థలంలో ఏం చేయాలి అంటే కృష్ణుడిని ప్రతి క్షణం ప్రేమించాలంతే. దానికి ఏంటి అంటే బుర్ర పనికిరాదు కృష్ణ ఉపాసనకి ఎప్పుడు. ఎందుకు బుర్ర ఎప్పుడు ఏంటి ఎనలైజేషన్ చేస్తూ ఉంటుంది, అందుకని బుర్ర అసలు పనికిరాదు. ఎప్పుడు హృదయాన్ని ఓపెన్ చేసుకుని కూర్చుని ఉండాలి. మనం ఎంత హృదయం ఓపెన్గా ఉంటుందో అంటే అక్కడ పోవాల్సింది ఏంటి అంటే ఆశించే లక్షణం. జనరల్గా మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏదో ఒకటి ఆశ ఉంటేనే వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ ఆశించే లక్షణం ఎంత ఉంటుందో అంత అనుభవం ఉండదన్నమాట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే పూర్తిగా ఆశించే లక్షణం తీసేస్తాడు. ఎప్పుడైతే ఆశించే లక్షణం పోయిందో ఎప్పుడు అనుభవమే ఉంటుంది. అంటే కృష్ణుడితో ఉండాల్సింది ప్రతి క్షణం అనుభవించడం. ఆ అనుభవం కనుకుంటే ఇంకా ఆయన్ని ఎప్పటికీ మనం ఏం చేయలేం, అసలు వదిలిపెట్టలేం. ఎందుకంటే హృదయం కృష్ణుడు వేరు కాదని అర్థమైపోతుంది. దానికి చిన్న కథ చెప్తా. ఏంటి అంటే అష్ట సఖులు ఉంటారు కదా, కృష్ణుడికి అష్ట తల్లులు ఉన్నారు కదా, రుక్మిణి, సత్యభామ, ఇలా 8 మంది భార్యలు. ఈ 8 మంది భార్యలు ఏం చేశారట, ఒకరోజు మన ఇంతమంది ఉన్నాం కదా,
కానీ ఆయన లైఫ్లో ఎప్పుడు రాధాదేవికి ఫస్ట్ మెట్టు ఉన్నది, ఎందుకు అలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలి అని కొంచెం ఈర్ష్యతో కూడిన తెలుసుకోవాలన్న లక్షణంతో ఏం చేస్తారు అంటే కృష్ణుడికి అందరూ కలిసి ఒక ఆలోచన చేస్తారట. ఆ ఆలోచన ఏమిటి అంటే, కృష్ణ మేము నువ్వు రాధ అంటే నీకు చాలా ఇష్టం కదా, కాబట్టి మేము 8 మంది కలిసి నీకు రాధాదేవిని కూర్చోబెట్టి పూజ చేయాలనుకుంటున్నాం అని చెప్తారట. పూజ చేయాలనుకుంటున్నాం అంటే కృష్ణుడు వెంటనే సరే అంటాడు, రాధని తీసుకుని వస్తాడు. చక్కగా వీళ్ళ మొత్తం 8 మంది కలిసి ఇద్దరికి పూజ అంతా బాగా చేస్తారట. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టాలి కదా, ఆ నైవేద్యం పెట్టినప్పుడు ఏం చేస్తారట, చల్లటి పాలు కృష్ణుడికి ఇస్తారట, వేడి పాలు రాధాదేవికి ఇస్తారట. రాధాదేవికి ఇస్తే ఆవిడ ఏం చేస్తారు, ఆ పాలని హాయిగా స్వీకరిస్తారు, ఈయన తీసుకుంటారు. ఇద్దరు తాగిన తర్వాత కృష్ణుడు మంచం మీద పడుకునేసరికి కృష్ణుడు పాదాలన్నీ బొబ్బలెక్కిపోయి ఉంటాయట. బొబ్బలెక్కిపోయి ఉండేసరికి 8 మందికి అసలు మనసు చాలా బాధ కలుగుతుంది. ఏంటి ఇలా అయిపోయింది కృష్ణుడి పాదాలు, ఇప్పుడు పూజ చేసినప్పుడు బాగున్నాయి కదా, ఈ పడుకునే టైంకి ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి కొంచెం బాధ వచ్చి వాళ్ళు వెన్న రాస్తూ ఏడుస్తూ, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం అవడం వల్ల పాపం చాలా బాధపడుతూ కృష్ణుడిని అడుగుతారట. ఏమని అంటే, ఏంటి స్వామి ఇలా అయ్యాయి, నువ్వు ఇప్పుడే కదా పూజ చేసుకొచ్చి పడుకున్నావు, అప్పుడు నీ కాళ్ళు బాగున్నాయి కదా, మేము నీకు పాదాలకు పూజ చేశాం కదా అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తారట, మీరు రాధా అమ్మవారికి వేడి పాలిచ్చారు, మరి ఈ పాదాలు ఆ గుండెల్లో ఉన్నాయి కదా, అందువల్లే తాగగానే ఈ పాల వల్ల ఆ కాళ్ళకి గుండెలు దిగలేదు, అక్కడికి వెళ్ళేసరికి నా పాదాలన్నీ బొబ్బలెక్కిపోయాయని. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందిట కృష్ణుడు రాధని ఎందుకంత ప్రేమగా చూశారో. ఎందుకంటే ఎప్పుడు భగవంతుడు మన గుండెల్లో ఎంత బాగుంటాడో, ఇక్కడికి వచ్చేసరికి కృష్ణతత్వంలో మాత్రం పూర్తిగా ఆ కృష్ణుడిని మన గుండెల్లో ఉంచుకుంటేనే మనకి ఆ కృష్ణ అంటే అర్థమవుతుంది, ఆ కృష్ణలో ఎంత ఆనందం. ఎందుకంటే కృష్ణ అంటే తృష్ణ అంటే చివర అని అర్థం. లాస్ట్ బర్త్ ఏదైతే ఉందో అప్పుడే కృష్ణుడితో మనం కలవగలుగుతాం అంటే, లేకపోతే ఆ ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకునే స్థితి ఈ యొక్క దేహానికి రావాలి అంటే కూడా మనం అంత గొప్పగా అవ్వాలి కదా. ఆ స్థితిని ఇచ్చేది కూడా మళ్ళీ ఎవరు అంటే కృష్ణుడే. కాబట్టి ఆ ప్రేమ ఒక్కటి ఉంటే చాలు ఆయనకి దగ్గర అయిపోతాం. మీరు చాలా అద్భుతంగా తెలియచేశారు. ఆ భావన కలగటము, ఆ భావనలో ధరించటము అనేది కూడా చాలా గొప్ప అవకాశం. అయితే చాలామందికి కూడా లేని దాని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. దానివల్లే సమస్యలు వస్తాయమ్మా? దానివల్లే సమస్యలు వస్తాయి. ఎందుకంటే లేనిది కోరుకోవడం మానవుడి యొక్క లక్షణం, అన్నీ ఉన్నాయనుకోవడం దేవుడి యొక్క లక్షణం. నిజంగా కూడా అన్నీ మన దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉన్నదాన్ని ఉందని తెలుసుకోలేకపోవడం వల్ల లేదేమో అనుకుని బాధపడుతూ ఉంటాం. ఎందువల్ల అంటే మీరు ఖడ్గమాలు చూడండి, త్రిపుర సుందరి దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీ ఆనందం సర్వ ఆనందమయ చక్రస్వామిని, పరాపరాతి రహస్య యోగిని, ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఒక్కొక్క మార్పు రావాలి కదా. అంటే ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లు. మరి ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి, ఆ స్టేజ్ నుంచి అలా వెళ్ళాలి అంటే మనం తయారు చేసుకోవాలి తప్ప నా దగ్గర అది లేదు అని బాధపడుతూ ఉంటే ఇంక ఉన్నదాన్ని అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ని మనం ఎలా పెంచుకుంటాం. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలన్నా అంతే, శరీరాన్ని 18 భాగాల కింద విభజించినప్పుడు ఒక్కొక్క భాగంలో ఉన్న ఒక్కొక్క శక్తిని ఎలా బయటకు తీయాలి, అవే 18 శక్తిపీఠాలు. సపోజ్ మన పాదాలు ఉన్నాయనుకోండి, పాదాలు అంటే ఏంటి, స్టాండింగ్ ఎనర్జీ, నుంచునే శక్తి. నుంచోవడం అంటే ఏంటి, మామూలుగా ఇక్కడ నుంచోవడం అయితే మన లైఫ్లో నుంచోవడాన్ని కూడా నుంచోవడం అనే అంటారు కదా. అంటే ఆ స్టాండింగ్ ఎనర్జీ రావాలంటే పాదాలకు ఏముండాలి, శక్తి ఉండాలి. ఆ శక్తిని మనం సంపాదించుకోవడానికి ఇక్కడ అమ్మవారి పాదాలను పట్టుకోవాలి. ఓకే. ఇంక వెళ్ళేసరికి ఇందాక చెప్పినట్టే కామాఖ్యలో మూలాధార చక్రాన్ని ఎందుకు పట్టుకోవాలి, స్వాదిష్టాన్ని అంటే నాకు అంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా. లైఫ్లో ఏ క్లారిటీ లేకుండా గాలి ఎటు వెళ్తే అటు వెళ్ళాం అనుకోండి, దానివల్ల మనకు ఫలితం ఏమైనా ఉంటుందా, మన రూట్ ఏంటో మనం తెలుసుకుని వెళ్తే ఫలితం ఉంటుందా. ఇంకా నాభిస్తాను మనకు భయం ఉంది,
అన్నిటికీ వేరే వాళ్ళని ముందు ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకున్నాం అనుకో, మీ బాస్కి మీరు ఒకటి చెప్పాలనుకున్నారు, అది మీరు అనుకున్నది మీరు చెప్తే బాగుంటుందా, వేరే వాళ్ళని తోసి చెప్పిస్తే బాగుంటుందా? ఎందుకంటే మీరేమనుకున్నారో అది మీకే బాగా తెలుసు. అవును. కానీ నేను వెళ్ళి చెప్పాననుకోండి, నేను అనుకున్నది కూడా కలుపుతాను. అవును. అప్పుడు మీరు చెప్పాలనుకున్న ఎసెన్స్ ఏమవుతున్నాయి? డైల్యూట్ అయిపోతుంది. అది ఎందువల్ల వచ్చింది అంటే మీలో ఉన్న భయం వల్ల. అంటే ద్రాక్షారామం వెళ్ళాలన్నమాట, ఆ భయం పోగొట్టుకోవాలి. సో ఇలా ఏంటి అంటే ఒక్కొక్క శక్తిపీఠంలో ఆ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది కూడా చెప్పడానికి కారణం ఏంటి అంటే నీలో ఉన్న ఒక్కొక్క పార్ట్లోనే, అంటే అణువు శరీరం అంటే దేహం అన్నది తుచ్చం కాదు. ఎందుకంటే దేహో దేవాలయో ప్రోక్తో దేవో జీవో సనాతన. దేహమే దేవాలయం, అందులో ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో అదే సనాతనుడు, అంటే ప్రాణమే. అది చెప్పాలి అంటే ఫస్ట్ నీ దేహంలో ఉన్న ఒక్కొక్క పార్ట్లో ఉన్న శక్తిని కనుక నువ్వు బయటికి తీయగలిగితే నీకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. అది తెలుసుకోవడానికే అష్టాదశ శక్తి పీఠాల కింద ఆవిడ్ని ఖండించినట్టు ఒక్కొక్క పీఠం పడినట్టు చూపించారు. అది మనకు అర్థమైతే ఓహో నా శరీరంలో ఈ పార్ట్లో ఈ శక్తి ఉంది, దాన్ని నేను ఎలా పెంచుకోవాలి, దానికే మనకి మంత్రాలను ఇచ్చారు. ఆ మంత్రం ద్వారా ఏంటి అంటే మన లోపల ఉన్న ఎనర్జీని మనం పెంచుకోవడం ద్వారా మనం ఏ పని అనుకుంటే అదే చేయొచ్చు. For more videos like this, subscribe Big TV channel.